ఏదో ఒక సినిమాలో రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్తాడు, అయినా సింహం సింగల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డైలాగు ఎలక్షన్ల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కొన్ని వందల సార్లు ఇది చెప్పారు, ఈ సామెత చెప్పారు. ఎందుకంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ పార్టీ, అలాగే బీజేపీ అన్నీ కలిసి పోటీ చేస్తున్నారు, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక పిరికి వాళ్ళలాగా అందరు కలిసి పోటీ చేస్తున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి విమర్శ చేశారు. అయితే ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్ష హోదా లేదని సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఏం మాట్లాడాడో చూడండి. ప్రతిపక్ష హోదా ఇచ్చువు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నిలదీస్తారు, మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తాము, అసెంబ్లీలో మీకు తాట తీస్తామని చెప్తున్నాడు. అసలు ఇది ఏ విధంగా వర్తిస్తుంది? ఇది సింహం అడుగుతా ఏమన్నా? సింహం అడగదు కదా, సింహం పోరాడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నిజంగానే సింహంలా పోరాడాలి, కానీ ఈ అడుక్కోవడం ఏంది? ప్రతిపక్షాన్ని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుక్కోవడం ఏంది? అట్లా కాదు, నువ్వు అసెంబ్లీకి పోయి పోరాడు. నీ బాధ ఏంటంటే వాళ్ళు నన్ను హేళన చేస్తారని. హేళన చేయని, నువ్వు కూడా ఒకప్పుడు హేళన చేస్తేనే కదా అంత మైలేజ్ వచ్చింది చంద్రబాబు నాయుడుకు. ఇప్పుడు కూడా నిన్ను హేళన చేయని, హేళన చేస్తే ఏముంటుంది? ఒక నిమిషం ఉంటుంది, అదంతా సునకానందం. సునకానందం అంటే కుక్క యజమాని రాగానే పరిగెత్తుకొచ్చి తోకుంటా పరిగెత్తుకొస్తుంది, 2 నిమిషాల తర్వాత యజమాని పనిలో పడతాడు, కుక్క పనిలో పడుతుంది. అంతే కదా ఇప్పుడు అసెంబ్లీలో కూడా నిన్ను ఇన్సల్ట్ చేస్తారంటే చేయని, ఏముంది, 2 నిమిషాల ఆనందం వాళ్ళది అది. అలా అని చెప్పి నువ్వు అసెంబ్లీకి పోకుంటుంటే నిన్ను జనాలే మర్చిపోతారు. ఎప్పుడు కూడా సింహంగానే ఉండాలి, కానీ అడుక్కోవడం ఏంది? ఇది నాకు నచ్చలేదు ఎందుకో. ఇది నువ్వు అసెంబ్లీకి పోవాలా, అసెంబ్లీలో పోరాడాలా, వాళ్ళను ఎండగట్టాలా. వాళ్ళు నవ్వితే ఏమవుతుంది? వాళ్ళు ఉన్నదే నవ్వడానికి కదా. వాళ్ళు ఎంత నవ్వితే నీకు అంత మైలేజ్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు. ఎప్పుడు కూడా మనకు అవహేళన చేస్తారు అనేటువంటిది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని రాజకీయాలు చేస్తా అంటే సింహం మాత్రం అనిపించుకోదు అది. నువ్వు ఎంతోమంది ఎలక్షన్ల ముందు నేను సింహంగానే వస్తా అన్నావు, ఇప్పుడు కూడా అసెంబ్లీకి సింహంగానే వెళ్ళాలని కోరుకుంటున్నాను. నువ్వు సింహంగానే వెళ్తావని భావిస్తున్నాను. నువ్వు ప్రజల పక్షాన సింహంలాగానే పోరాడు, అప్పుడే నీకు ఒక గుర్తింపు వస్తుంది. మళ్ళీ నువ్వు 2029లో గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా రోడ్ల మీద నువ్వు ఎంత తిరిగినా కూడా అది పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవడం లేదు. నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.